హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఈజీగా టేస్టీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా చికెన్ వేపుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసుకోవాలి. దీనికోసం ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఆ ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మేమైతే ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకున్నాము. ఆ అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త అలా కదుపుకొని ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ ఆయిల్లోనే ఉడకాలి. కొద్దిసేపు అలా ఉడికిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు చికెన్లోనే ఇలా కదుపుతూ ఉడికించుకోవాలి. మూత పెడుతూ మధ్య మధ్యలో తీస్తూ ఇలా కదుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి. నేను ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకున్నాను. నీరైతే ఆల్మోస్ట్ ఇంకిపోయింది. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి కాస్త ఉడికిన తర్వాత ఒక్కసారి కదుపుకొని ఇందులోకి చిటికెడు పసుపు వేసి మరొక్కసారి కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్క చెదరకుండా కలుపుకోవాలి. చికెన్ ఇలా రంగు మారేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూశారు కదా, వాటర్ ఇంకిపోయింది, ఆయిల్ మాత్రమే ఉంది. నేను ఆయిల్ కాస్త ఎక్కువ వేశాను. ఇలా రంగు మారేంత వరకు ఉంచి ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే టమోటా, అలాగే కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకొని ఇందులోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, కాస్త గరం మసాలా వేసి ముక్కలకి అంటేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. అలాగే నేనైతే ఇందులోకి కాస్త చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. దీన్ని కూడా వేసి ఇలా మరొక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఫైనల్గా చికెన్ వేపుడు అయితే రెడీ అయిపోయింది. నేను కాస్త ఆయిల్ ఎక్కువ వేసాను కాబట్టి మనకి గ్రేవీ కనిపిస్తుంది, లేకపోతే ఆ గ్రేవీ కూడా ఉండదు. సో మీరు కాస్త ఆయిల్ తగ్గించుకోండి. సో ఫైనల్గా మన చికెన్ వేపుడు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.